హాయ్ అండి అందరికి. నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, మా అక్క ఉన్న కాడుండదు ఏదో ఒకటి చేసుకుంటుందని చెప్పాను కదా, వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ చేశారు, చిట్టి తల్లి జ్వరం వస్తుందిరా ఒక ఇంజెక్షన్ వేయించుకో అని ముందు జాగ్రత్తగా చెప్పారు. వారు కామెంట్ చేసినట్టే నిజంగానే అక్కకి జ్వరం వచ్చింది. ఎందుకంటే పెద్ద గాయం కాబట్టి. ఆ దెబ్బ వల్ల అక్క కాలుకు కూడా స్వెల్లింగ్ వచ్చింది. కానీ మా అక్క మాకు చెప్పకుండా ఎందుకంటే జ్వరం వచ్చిందని చెప్తే ఇంజెక్షన్ వేయిస్తారని భయం. నాకేం కాలేదు, నేను బానే ఉన్నా అని చెప్తుంది. కానీ అమ్మమ్మ జ్వరం వచ్చింది చిట్టి నీకని రాజన్నని పిలిపించింది. ఫస్ట్ రోజే ఇల్లంతకుంటే డాక్టర్ తోటి డ్రెస్సింగ్ చేయించింది. ఆ తరువాత జ్వరం రావడంతో రాజన్నని పిలిపించింది. ఎందుకంటే రాజన్న కూడా ఆర్ఎంపీ డాక్టరే. ఇంకా రాజన్న ఇంజెక్షన్ మెడిసిన్ పట్టుకొని వచ్చాడు. ఇంజెక్షన్ చూసాక మా అక్క మంచం చుట్టూ 4 రౌండ్లు వేసింది. ఎట్టకేలకు దొరక పట్టేశాము. ఇంకా రాజన్న ఇంజెక్షన్ వేసాడు. మా అక్క క్యారెక్టర్ ఎలాంటిదంటే ఎంత పెద్ద దెబ్బలనైనా ఓర్చుకుంటుంది. అసలు ఎలా ఓర్చుకుంటుందో మాకు ఇంతవరకు అర్థం కాదు. ఏదైనా సరే మనసులోనే పెట్టుకుంటుంది, బయటికి చెప్పదు. ఎవరేం తిట్టినా పడుతుంది కానీ తిరిగి ఏమనదు. కనీసం మాకు కూడా చెప్పదు. మా డాడీ ఉన్నన్ని రోజులైతే మా అక్క గురించే బెంగపడ్డాడు. మా అక్కకు చిన్నప్పుడు కాళ్ళకి ఆనగడ్డలు అయ్యాయి. చెప్పులు లేకుండా ఆడుకోవడం, రాళ్లలో నడవడం వల్ల కాళ్లకు ఆనగడ్డలు అయ్యాయి. అప్పుడు డాడీ మమ్మీ జమ్మికుంటలో ఉన్న ప్రాణదాత పిల్లల హాస్పిటల్ తీసుకెళ్లి వాటికి ట్రీట్మెంట్ చేయించారు. అవి కరిగిపోయేలా స్టిక్కర్స్ వేయించారు. ఆ ఆనగడ్డలు అయ్యాయని మా అక్క అసలు మా మమ్మీ డాడీకి చెప్పనే లేదు. తరువాత పడుకున్నప్పుడు మమ్మీ చూస్తే గాని తెలియలేదు. అన్ని రోజులు ఓర్చుకుంది గాని ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే అయింది. ఎంత నొప్పి ఉన్నా ఓర్చుకుంటుంది కానీ బయటికి చెప్పట్లేదు. చిన్న గాయం అనుకుంటే ఇలా పెద్ద గాయం అని కూర్చుంది. ఇంకా రాజన్న టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయ్యో ఆగండి. ఈ వీడియోస్ ఎడిటింగ్స్, థంబ్నెయిల్స్, టైటిల్స్ అన్ని నేనే చూసుకుంటున్నాను. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లుంటే ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్కూల్ లేదు కాబట్టి థంబ్నెయిల్స్ ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. వెళ్లే ముందు చిన్న లైక్ చేసి వెళ్ళండి.